అమృతం కోసం జరిగిన క్షీరసాగర మథనంలో ముందుగా హాలాహలమే వచ్చింది. అమృతం సేవిద్దామని ఆశపడిన దేవదానవులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. చేసేదేం లేక ఆ హాలాహలం నుంచి కాపాడమని పరమశివుణ్ణి ఆశ్రయించారు. పరమశివుడు అది హాలాహలమని తెలిసిన కాలకూటాన్ని స్వీకరించి తన కంఠంలో నిలుపుకొని గరళకంఠుడిగా కీర్తింపబడ్డాడు. సమస్త జీవజాతిని కాపాడాడు. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు మనల్ని దహించి వేస్తుంటాయి. అలాంటి సమయంలో ఒక్కసారి ఆ పరమశివుని గుర్తు చేసుకోండి. పరమశివుడు విషాన్ని తిరస్కరించలేదు. అలా అని దాన్ని పూర్తిగా తన లోపలికి తీసుకెళ్ళలేదు. కష్టాన్ని కంఠంలో బంధించాడు. మీరు కూడా కష్టాల్ని స్వీకరించండి. కానీ మీ శరీరాన్ని దహించేంత, ఆరోగ్యాన్ని పాడు చేసేంత లోతుగా స్వీకరించకండి. సమస్యని విశదీకరించి, సవాలుగా తీసుకొని, కష్టాల కడలిని దాటి మీ జీవితాలని అమృతమయం చేసుకోండి. మీలో ఉన్న శివతత్వాన్ని గుర్తు చేసుకోండి.